హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. మేము పండగని ఊరుకొచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బగారా రైస్ కట్టెల పొయ్యి మీద ఇలా ఈ విధంగా చేసాము. చాలా బాగా వచ్చింది. ఏ విధంగా చేసామో ఒకసారి చూడండి ఫుల్ వీడియో. కట్టెల పొయ్యి మీద ఇలా 2 kgs రైస్ ఉడికేంత మనం ఏదైనా తీసుకోవాలి. ప్లేటు 2 kgల రైస్ ఏదైనా బౌల్ తీసుకోవాలి. బగోని ఏదైనా 2 kgs ఉడికేది. అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా కట్టెల పొయ్యి మీద బగారా రైస్ వేసాం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, బగారా రైస్, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, చెక్క ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. ఇలా కట్టెల పొయ్యి మీద వండుకోవడం వలన చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఊర్లలో ఇలానే కదా చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. కొంచెం సాజీరా, 2 యాలకులు, లవంగం, చెక్క వేసాను నేను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, కొంచెం నిమ్మకాయ చెట్టు ఉంటే నిమ్మకాయ ఆకులు కూడా వేసుకోవాలి. బగారా రైస్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బగారా ఆకు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం క్వాంటిటీని బట్టి సరిపోయేటన్ని వేసుకోవాలి. ఒకసారి కలపాలి. వీటిని ఫ్రై బాగా ఫ్రై కావాలి. కొంచెం ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద కదా, ఆ మంటకి బాగా వేడైంది. చూస్తున్నారు కదా, నేను కింద దింపేసాను మాడిపోతుందని. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ అల్లం పేస్ట్ వేసి కలపాలి ఒకసారి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఏదైనా చెంబులు కానీ చిన్న చిన్న ఏదైనా బౌల్స్ కానీ ఉంటే దాంతోపాటు రైస్ కొలుచుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం నిమ్మకాయ చెట్టు ఆకులు కూడా వేసాను. కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ నీళ్ళు పోయాలి ఇందులో. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నా. రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి కొలుచుకొని. ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులో. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు బాగా మరగనివ్వాలి. పొగల్లాగా బయటికి రావాలి. అప్పుడు మూత తీస్తే ఎసరు వస్తుంది, వాటర్ మరుగుతాయి బాగా. ఇక్కడ చూడండి 1 టీ స్పూన్ నేను
సాల్ట్ వేసాను. ఇక్కడ రైస్ క్వాంటిటీ ఎక్కువ కదా, అందుకే కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా వేసాను. ఇక్కడ చూడండి, అలా ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టాలి. తొందరగా 1/2 అవర్లో మనకు రైస్ అనేది అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద తొందరగా మనకి. ఇప్పుడు మూత వేయాలి. ఒక 10 నిమిషాల వరకు. ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చినాయో వాటర్ ఇలా మరగాలి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, లేకుంటే వాటర్ మన హ్యాండ్ పైన పడి కాలుతుంది. మెల్లిగా రైస్ వేసుకోవాలి. చూడండి, మనం ఒక అర్ధగంట ముందు రైస్ అనేది కడిగి పెట్టుకోవాలి. అప్పుడే మనకు తొందరగా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు మిగిలిన రైస్ కూడా మనం చేత్తో తీసి దాంట్లో వేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికియాలి రైస్ని. కొంచెం నిమ్మకాయ కూడా, దీంట్లో నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. అది వీడియో మిస్ అయింది. అప్పుడే అన్నం ఇట్లా పుల్లలుగా ముద్దలు లేకుండా ఇట్లా రైస్ అనేది బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. రైస్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపాలి. మూత వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. కింద మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తున్నా నేను. ఈ విధంగా చూడండి, మంట చిన్నగా పెట్టుకోవాలి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, రైస్ అనేది ఏ విధంగా వచ్చిందో అలా వస్తుంది. బాగా కలపాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది రైస్.